హాయ్ ఫ్రెండ్స్, నేను మీ హఫీజ్. మీరు చూస్తున్నారు తెలుగు టెక్ ట్యూబ్. ఫ్రెండ్స్, ఈ మధ్యకాలంలో కామెంట్స్లో మీరు అడిగిన ఒక మెయిన్ క్వశ్చన్ ఏంటి అంటే, సెకండ్ హ్యాండ్ ఫోన్ తీసుకోవచ్చా, తీసుకుంటే ఎన్ని సంవత్సరాల పాత ఫోన్ తీసుకోవాలి, తీసుకునేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అనే దాని గురించి అయితే అడుగుతున్నారు. యాక్చువల్లీ ఇలా మీరు క్వశ్చన్ అడుగుతున్నారు అంటే మనం ఈజీగా అర్థం చేసుకోవచ్చు, మార్కెట్లో సెకండ్ హ్యాండ్ ఫోన్కి డిమాండ్ ఉంది అని చెప్పేసి. సో ఇలా డిమాండ్ రావడానికి చాలా కారణాలే ఉండొచ్చు. అన్నిటి గురించి ఒక్కొక్క దాని గురించి మాట్లాడదాం. అయితే మనం సెకండ్ హ్యాండ్ ఫోన్ ఎందుకు తీసుకుంటాం అని అంటే, ఎక్కువ ధరలో ఉండే ఫోన్ అనేది తక్కువ ధరకు వస్తే ఆబ్వియస్లీ లడ్డు కావాలా నాయన అనిపిస్తుంది. మనం ఏం చేస్తామంటే ఒక ఫోన్ తీసుకోవడానికి మనము ఇంట్రెస్ట్ చూపిస్తాం, అంతే కదా. ఇప్పుడు చాలామంది అయితే నాకు తెలిసినంత వరకు ఐఫోన్లే సెకండ్ హ్యాండ్లో కొనుక్కోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు. దాని రీజన్ ఏంటి అంటే, లోగో ఒకటైతే ఇవి ఎక్కువ ధరలో ఉంటాయి, మనకు తక్కువ ధరలో దొరికినప్పుడు కొనుక్కోవడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు. అయితే మరి ఐఫోన్ గురించి మాట్లాడినట్టయితే దాని బ్రాండ్ వాల్యూ కాబట్టి జనాలు తీసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారంటే ఓకే. కానీ ఆండ్రాయిడ్ ఫోన్ తీసుకోవడానికి రీజన్ ఏంటి అని మనం ఆలోచించినట్టయితే, ఒకప్పుడు మనం మంచి ఫోన్ కొనుక్కోవాలి అంటే 15,000 పెడితే మంచి ఫోన్ వచ్చేది. ఇక దాని తర్వాత ఏమైంది, 20,000 పెడితేనే మంచి ఫోన్ వచ్చే పరిస్థితుల్లో మనం వచ్చేసాం. దాని తర్వాత 25,000 పెడితే మంచి ఫోన్లు దొరికే పరిస్థితిలోకి వచ్చాం. ఇప్పుడు చూసుకున్నట్టయితే 30,000 పెట్టండి మనకు డీసెంట్ ఫోన్ అయితే రాదు. అంటే మంచి పర్ఫార్మెన్స్, ఫాస్ట్ ఛార్జింగ్, అమోలెడ్ డిస్ప్లే, మంచి ప్రాసెసర్ ఇవన్నీ కావాలంటే 30,000 అయితే పెట్టాలి. అలా అంటే 10,000కి మొబైల్ దొరకవంటే 10,000కి కూడా దొరుకుతాయి. కాకపోతే దానిలో ల్యాగ్స్ ఉంటాయి, కెమెరా బాగుండదు, బ్యాటరీ బాగుండదు, డిస్ప్లేలు హెచ్డీ ప్లస్ డిస్ప్లేస్ ఇస్తారు. ఇక 15,000కి వెళ్తే ఎల్సీడీ డిస్ప్లేలు ప్రొవైడ్ చేస్తుంటారు, ప్రాసెసర్ బాగుండవు. ఇక దానికంటే కొంచెం ఎక్కువ వెళ్తే ఒకటి దొరికితే ఒకటి దొరకదు అన్నట్టు. ఫాస్ట్ ఛార్జింగ్ దొరికితే మన కెమెరా పర్ఫార్మెన్స్ దొరకదు. ఇప్పుడు మధ్య కొంతమంది కర్వ్ డిస్ప్లే ఫోన్లు కూడా కావాలనుకుంటున్నారు, అవి దొరకదు. మొత్తం అన్ని కావాల్సిన ఆల్రౌండర్ ఫోన్ కావాలంటే 30,000 పెట్టాల్సిందే. సో అందుకోసమే జనాలు ఏం చేస్తున్నారంటే, అంత బడ్జెట్ పెట్టే బదులు తక్కువ ధరలోనే సెకండ్ హ్యాండ్ ఫోన్స్, అన్ని ఫీచర్స్ ఉండే ఫోన్స్ దొరికితే బాగుంటుందని చెప్పేసి సెకండ్ హ్యాండ్ ఫోన్స్ కొనుక్కోవడానికి అయితే ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఇక మనం సెకండ్ హ్యాండ్ ఫోన్ కొనుక్కుంటున్నాము అంటే దానిలో మనం మెయిన్గా చూడాల్సింది ఏంటి అంటే దాని యొక్క బ్యాటరీ. సో ఇప్పుడు నేను ఇంత ఈజీగా ఈ మొబైల్ యొక్క బ్యాటరీ తీసేసాను, కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. మనం ఒక బ్యాటరీ డెడ్ అయిపోయింది లేదా దాని బ్యాటరీ బ్యాకప్ ఎక్కువ వస్తలేదు అంటే ఇంత ఈజీగా అయితే మనం షాప్లో నుంచి కొనుక్కొని రీప్లేస్మెంట్ చేసుకునే అవకాశాలు అయితే లేవు. ఇప్పుడు చాలామంది వాళ్ళ దగ్గర ఉండే ఫోన్స్ని అమ్మేస్తున్నారు అంటే మెయిన్ రీజన్ ఏంటి అంటే బ్యాటరీ బ్యాకప్ ఎక్కువ రాని కారణంగా అమ్మేస్తూ ఉంటారు. అందుకోసమే మనం ఎప్పుడైనా ఒక ఫోన్ కొనుక్కుంటున్నాము అంటే మంచి బ్యాటరీ బ్యాకప్ ఉండే ఫోనే కొనుక్కోవాలి. ఇప్పుడు అదే మనం ఐఫోన్ గురించి మాట్లాడినట్టయితే ఐఫోన్లో మనకు బ్యాటరీ హెల్త్ అని చెప్పేసి ఒక ఆప్షన్ ఉంటుంది. సెట్టింగ్లోకి వెళ్తే అక్కడ మనకు 90% కంటే తక్కువ ఉంటే ఆ ఐఫోన్ని కొనుక్కోకపోవడమే బెస్ట్. ఎందుకంటే దానిలో బ్యాటరీ బ్యాకప్ రాదు. బ్యాటరీ బ్యాకప్ రాకపోతే ఆటోమేటిక్లీ ఆ మొబైల్ యొక్క పర్ఫార్మెన్స్ అనేది తగ్గిపోద్ది. ఎందుకు తగ్గుద్ది అని అంటే, ఇక్కడ మనకు బ్యాటరీ బ్యాకప్ ఎక్కువ రావడానికి మొబైల్ ఏం చేస్తారంటే దాని పర్ఫార్మెన్స్ని తక్కువ వేసేస్తుంది. సో అందువల్ల మొబైల్ పర్ఫార్మెన్స్ బాగుండదు, ప్లస్ బ్యాటరీ బ్యాకప్ కూడా ఎక్కువ రాదు. కాబట్టి అందుకోసమే 90% బ్యాటరీ హెల్త్ అనేది తక్కువ ఉండే ఐఫోన్స్ని కొనుక్కోకండి. ఇక నెక్స్ట్ అదే మనం ఆండ్రాయిడ్ ఫోన్ విషయానికి వచ్చినట్టయితే ఆండ్రాయిడ్ ఫోన్లో కూడా అంతే. బ్యాటరీ బ్యాకప్ తక్కువ వచ్చిన కారణంగానే మొబైల్స్ చాలామంది సేల్ చేసే వాళ్ళని నేను చూశాను. ఈ మధ్య వచ్చే చాలా ఆండ్రాయిడ్ ఫోన్ మొబైల్ కంపెనీస్ అనేవి ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ తోటి మొబైల్ లాంచ్ చేస్తున్నాయి. 120 వాట్స్, 150 వాట్స్, 80 వాట్స్. సో అలా ఎంత ఫాస్ట్గా మొబైల్ అనేది ఛార్జ్ అవుతూ ఉంటే రాను ఆ మొబైల్ యొక్క బ్యాటరీ లైఫ్ అనేది కూడా అంత ఫాస్ట్గా డిశ్చార్జ్ అవుతూ ఉంటుంది. అంటే దాని బ్యాటరీ బ్యాకప్ అనేది ఆటోమేటిక్గా తగ్గిపోతూ ఉంటుంది. అందుకోసమే ఆండ్రాయిడ్ ఫోన్లు కొనుక్కునేటప్పుడు కూడా మనం చాలా పాత మొబైల్స్ కొనుక్కోకుండా రీసెంట్గా లాంచ్ అయినా లేకపోతే అప్పుడప్పుడే కొనుక్కొని వాళ్ళకి నచ్చగా మొబైల్ని సేల్ చేస్తుంటారు. సో అటువంటి మొబైల్ కొనుక్కోవడం బెస్ట్. దాని తర్వాత మనం చూడాల్సింది సెకండ్ హ్యాండ్ మొబైల్ కొనుక్కునేటప్పుడు చాలా మటుకు జరిగేవి, మొబైల్ అనేది దొంగతనం చేసి అమ్ముతూ ఉంటారు. OLXలో పెట్టేసి అమ్ముతూ ఉంటారు, లేకపోతే చాలామంది దొరికిన మొబైల్స్ తీసుకొచ్చి అమ్ముతూ ఉంటారు. కాబట్టి ఆ మొబైల్ అనేది నిజంగా వాళ్ళదేనా లేదా అనేది తెలుసుకోవడానికి మనకు ఒకే ఒక్క ఆధారం ఏంటి అంటే బిల్స్. ఇప్పుడు దాదాపు అందరూ ఆన్లైన్లో కొంటున్నారు కాబట్టి వాళ్ళు కొన్న డేట్తో సహా మనం ఇన్వాయిస్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో మరి మీరు సెకండ్ హ్యాండ్ ఆండ్రాయిడ్ ఫోన్లో కొనుక్కున్నా లేకపోతే ఐఫోన్లో కొనుక్కున్నా ఇన్వాయిస్ ఇవ్వమనండి. అదే కాకుండా మీకు తెలిసిన సర్కిల్లోనే మొబైల్ కొనుక్కోవడానికి ట్రై చేయండి. లేకపోతే మీకు తెలిసిన వాళ్ళకి తెలిసిన వాళ్ళకి చెప్తుంటారు సార్. సో అలా ఒకరికొకరు తెలిసిన విధంగా లింక్స్ ఉంటాయి కదా, అలాంటి పర్సన్ దగ్గరనే మీరు మొబైల్ కొనుక్కోవడానికి ట్రై చేయండి. దాంతోపాటు పక్క IMEI నెంబర్ చెక్ చేయండి. సో ఈ మధ్యకాలంలో IMEI నెంబర్ తోటి ఆ మొబైల్ అనేది ఒరిజినల్ డూప్లికేటా అనేది తెలుసుకోవడం చాలా ఈజీ. ఇప్పుడు చాలా మటుకు మొబైల్ కంపెనీస్ అనేవి వాళ్ళ సైట్లోనే IMEI నెంబర్ని ప్రొవైడ్ చేస్తున్నాయి. కాబట్టి దాని ద్వారా బేసిక్ ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకోవచ్చు ఆ మొబైల్కి సంబంధించింది. అంటే ఆ మొబైల్ మోడల్ ఏంటి అదంతా తెలిసిపోద్ది. లేదా కొన్ని IMEI చెకింగ్ వెబ్సైట్స్ కూడా ఉంటాయి, దానిలోకి వెళ్ళేసి ఆ IMEI నెంబర్ టైప్ చేస్తే నిజంగానే ఆ మొబైల్ అనేది సేమ్ IMEI నెంబర్కి చెందిందా అనేది అయితే తెలుసుకోవచ్చు. నెక్స్ట్ ఇంకోటి నేను గమనించింది ఏంటి అంటే, చాలామంది డమ్మీ ఐఫోన్స్ కొనుక్కొని మోసపోతూ ఉంటారు. ఇటువంటివి అనేవి OLXలో ఫ్రాడ్స్ అనేవి ఎక్కువ జరుగుతూ ఉంటాయి.
మొత్తం చూస్తే ఐఫోన్ లాగానే కనిపిస్తుంది, ఫ్రంట్ నుంచి బ్యాక్ నుంచి లోగో ఆ ఓఎస్ ఇట్లా ఓపెన్ చేసినా సరే ఐఫోన్ లాగానే కనిపిస్తుంది. కాకపోతే దానిలో ఉండే యాప్ స్టోర్ మనం ఓపెన్ చేసినప్పుడు అక్కడ యాప్ స్టోర్ కాకుండా మనకు ఆండ్రాయిడ్ సంబంధించిన ప్లే స్టోర్ కనిపిస్తుంది. మొత్తానికి అదొక ఆండ్రాయిడ్ మొబైల్, కాకపోతే చూడడానికి మాత్రం మీకు ఐఫోన్ లాగా కనిపిస్తూ ఉంటుంది. సో అలా అని చెప్పేసి మరి ఐఫోన్ లాంటి కెమెరా పర్ఫార్మెన్స్ మొబైల్ పర్ఫార్మెన్స్ ఇస్తుందా అంటే అలా ఏమి ఉండదు. దాని లోపల ఉండే పార్ట్స్ అనేవి అన్నీ ఏమో అవుట్డేటెడ్ పార్ట్స్ ఉంటాయి. కాబట్టి మీరు ఎప్పుడైనా సరే ఐఫోన్ని ఆన్లైన్లో కొనుక్కునేటప్పుడు మాత్రం ఫిజికల్గా వెరిఫై చేయండి. అంటే మీ ఫ్రెండ్ చెప్పాడు కదా అని చెప్పేసి అరే పంపించేయమని చెప్పురా అని చెప్పేయడము, లేకపోతే ఓఎల్ఎక్స్లో చూసేసి మీరు నాకు మొబైల్ పంపించేయండి నేను డబ్బులు వేసేస్తాను అని అనడము. వాళ్ళు ట్రాప్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు ఫస్ట్ మీకు ఓ 10,000 ఏమో చెప్తారు, మేము 3,000కి ఇవ్వడానికి కూడా రెడీ అయిపోతూ ఉంటారు. సో మీకు తక్కువ ధరకు వస్తుంది అని చెప్పేసి మనం 3,000 ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత మొబైల్ అనేది మనకి ఇంటికి వచ్చినా సరే వేస్ట్ అయిపోద్ది. కాబట్టి డమ్మీ ఐఫోన్ విషయంలో అయితే జాగ్రత్తలు వహించండి. అలాగే ఆండ్రాయిడ్ ఫోన్ కొనుక్కునేటప్పుడు కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. ఇప్పుడు మనం ఓఎల్ఎక్స్లో కానీ లేకపోతే వేరే ఎక్కడైనా మార్కెట్లో మీరు చూసినప్పుడు ఫోన్ పైనుంచి సూపర్గా కనిపిస్తుంది. దానికి రీజన్ ఏంటి అంటే గింత దొడ్డు బ్యాక్ కేసులు పెడుతూ ఉంటారు, ముందర ట్యాంపర్ గ్లాసులు పెడుతూ ఉంటారు. సో దాన్ని చాలా ఎక్కువ టైం వాడతారు. వాడిన తర్వాత ఆ మొబైల్లో బ్యాటరీ డిగ్రేడేషన్ ప్రాబ్లమ్స్ వస్తాయి, ఇంకా చాలా రకాల ఇష్యూస్ వస్తూ ఉంటాయి. చాలామంది ఏం చేస్తారంటే మొబైల్ డిస్ప్లే పగిలిపోయిన తర్వాత సెకండ్ హ్యాండ్ మార్కెట్లో నుంచి థర్డ్ పార్టీ డిస్ప్లే తీసుకొచ్చి దాని మీద వేస్తారు. అలానే బ్యాటరీలు కూడా థర్డ్ పార్టీ బ్యాటరీలు రీప్లేస్ చేసేవి కూడా ఉంటాయి కదా. సో అటువంటి బ్యాటరీస్ రీప్లేస్ చేస్తూ ఉంటారు. మొబైల్ పైన నుంచి చూడడానికి బాగా అనిపిస్తుంది, కాకపోతే మనం కొనుక్కొని వాడిన తర్వాత మనకు అసలు ప్రాబ్లంలు రావడం స్టార్ట్ అయిపోతాయి. కాబట్టి మరి ఫస్ట్ మనం కొనుక్కునేటప్పుడే ఆ మొబైల్ యొక్క పార్ట్స్ అనేవి జెన్యునా కాదా అనేది తెలుసుకొని అప్పుడు ఆ మొబైల్ కొనుక్కోవడం బెస్ట్. మరి ఎంత పాత ఆండ్రాయిడ్ ఫోన్స్ కొనుక్కోవాలి, ఎంత పాత ఐఫోన్స్ కొనుక్కోవాలి అనే దాని గురించి మాట్లాడదాం. ఫస్ట్ ఆండ్రాయిడ్ ఫోన్ విషయానికి వచ్చినట్టయితే ఆండ్రాయిడ్ ఫోన్లలో 1 ఇయర్ కంటే ఎక్కువ పాత అయితే కొనుక్కోకండి. అంటే ఇప్పుడు 2024 నడుస్తుందా, 2023 మార్చ్ వరకు ఉండే మొబైల్స్ అయితే కొనుక్కోండి. దానికంటే ముందు కొనుక్కోకండి. దానికి రీజన్ ఏంటి అంటే అప్డేట్స్ రావు. మనకు సెక్యూరిటీ ప్యాచ్ అప్డేట్స్ పంపించరు. మేజర్ అప్డేట్స్ అనేవి కూడా చాలా కంపెనీస్ అనేవి 1 ఇయర్ 2 ఇయర్స్ ప్రొవైడ్ చేస్తూ ఉంటాయి. కాబట్టి వాటిని కూడా మనం దృష్టిలో పెట్టుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే బగ్స్ వస్తూ ఉంటాయి. బగ్స్ వస్తే అప్డేట్స్ రాకపోతే ఫిక్స్ కావు. కాబట్టి ఇదొకటి. అంటే బ్యాటరీ లైఫ్ ఇవన్నీ దాంతో పాటే మనకి ఈ సమస్యలు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. మరీ మనం పాతది కొనుక్కుంటే దానిలో ఉండే ప్రాసెసర్ కూడా పాతదైపోద్ది. చాలామంది ఏం చేస్తారంటే మనకు ఫ్లాగ్షిప్ లెవెల్ ఫోన్స్ అనేవి తక్కువకు వస్తాయి కదా అని చెప్పేసి ఒక 2-3 సంవత్సరాల క్రితం మొబైల్స్ కూడా కొనుక్కుంటూ ఉంటారు. కాకపోతే అక్కడ వాళ్ళకు సాఫ్ట్వేర్ అప్డేట్స్ రావు అనే విషయం తెలియదు, లేకపోతే సెక్యూరిటీ ప్యాచ్ అప్డేట్స్ అనేవి ఆపేశారని చెప్పేసి విషయం తెలియక అవి కొనుక్కుంటూ ఉంటారు. కొనుక్కున్న తర్వాత దానిలో ఏమైనా బగ్ వచ్చింది అనుకోండి, ఇక అది ఫిక్స్ కాదు. మనకు సెక్యూరిటీ ప్యాచ్ అప్డేట్స్ రాకపోయినా లేకపోతే మేజర్ సాఫ్ట్వేర్ అప్డేట్స్ రాకపోయినా. సో కాబట్టి ఈ విషయాలను అయితే మీరు గమనించి తీసుకోండి. అంతేకాకుండా కొన్ని కంపెనీస్ అనేవి సాఫ్ట్వేర్ అప్డేట్ పంపించిన తర్వాత మొబైల్ ఫోన్స్లలో ప్రాబ్లం వస్తూ ఉంటాయి. మొన్న మధ్య పోకో ఫోన్స్లలో అట్లానే ప్రాబ్లం వచ్చాయి, మదర్ బోర్డ్ ఇష్యూస్ అనేవి వచ్చాయి. సో అది గమనించి చాలామంది ఏం చేశారంటే ఆ ఫోన్ని అమ్మేయడం స్టార్ట్ చేసేశారు. సో అటువంటి ఫోన్స్ కొనుక్కునేటప్పుడు కూడా మనము జాగ్రత్తలు వహించాలి. ఈ ఐఫోన్ గురించి మాట్లాడితే జనాలకు ఎక్కువ పిచ్చి ఉంటుంది ఈ లోగో ఫోన్ ఉన్న మొబైల్ని కొనుక్కోవాలని చెప్పేసి. సో ఇక మన మైండ్ సెట్ అనేది అట్లా మారిపోయింది అనుకోండి. అయితే ఈ ఐఫోన్ని కొనుక్కునేటప్పుడు చాలామంది ఎక్కడో ఐఫోన్ ఎస్సీ మొబైల్ కూడా కొనుక్కునే వాళ్ళు చాలామంది ఉంటారు. కాకపోతే నేను చెప్పేది ఏంటి అంటే ఐఫోన్ 10 కొనుక్కోకండి, ఐఫోన్ 11 కూడా కొనుక్కోకండి. చాలామంది నేను కామెంట్లో అడుగుతూ ఉంటారు ఈ కాలంలో ఐఫోన్ 11 కొనుక్కోవచ్చు అని చెప్పేసి. కొనుక్కోకండి. మినిమం ఐఫోన్ 12 తర్వాత ఉండే వర్షన్స్ మొబైల్స్ మాత్రమే కొనుక్కోకండి. దానికంటే తక్కువ వర్షన్ ఉండే మొబైల్ని కొనుక్కుంటే మాత్రం మీ డబ్బులు అనేవి లాస్ అవుతాయి. అప్పటి దాని గురించి మాట్లాడితే అవి కొన్ని 4G ఫోన్సే ఉంటాయి. ప్లస్ దానిలో బెజిల్స్ అనేవి ఇంత పెద్దగా ఉంటాయి. కెమెరా పర్ఫార్మెన్స్ అనేది బాగోదు, ఆ సాఫ్ట్వేర్ అప్డేట్స్ రావు. సో దాని కారణంగా మీరు పెట్టిన డబ్బులకు అంత సాటిస్ఫాక్షన్ అనిపించదు. ప్లస్ వాటి ఐఫోన్ ఎస్సీ గురించి మాట్లాడితే మాత్రం దాని డిస్ప్లే కూడా చాలా చిన్నగా ఉంటుంది. అది 2022లో వచ్చిన మోడల్ అయినా కానివ్వండి, దానికంటే తక్కువ ముందు వచ్చిన మోడల్ అయినా కానివ్వండి, చూడడానికి బుజ్జి ఉంది, బాగుంది, తక్కువ ధరకు వస్తుంది కదా అని తీసుకుంటే దానిలో మీరు ఏం పనులు చేయలేరు, దేనికి పని చేయదు అది మీకు. నా దగ్గర ఐఫోన్ ఉంది అని చెప్పేసి లోగో చూపించడానికి తప్పిస్తే. అసలు సెకండ్ హ్యాండ్ మార్కెట్లో జనాలు ఎక్కువ కొనేదే ఐఫోన్. కాబట్టి ఐఫోన్ విషయంలో మాత్రం చాలా జాగ్రత్తలు వహించండి. ఐఫోన్ 12 నుంచి మాత్రమే మొబైల్ కొనుక్కోండి సెకండ్ హ్యాండ్లో. ఎంతకాకుండా చాలామంది రీఫర్బిష్డ్ మొబైల్స్ని కొనుక్కోవచ్చా అని చెప్పేసి అంటూ ఉంటారు. అయితే ఫ్రెండ్స్ మీరు చూసినట్టయితే నేను అమెజాన్లో అప్పుడప్పుడు చూస్తూ ఉంటాను రీఫర్బిష్డ్ మొబైల్స్ అనేవి. కొన్నిసార్లు మంచి ధరలే ఉంటాయి, కొన్నిసార్లు ఏంటంటే మీరు ఆ మొబైల్ కొనుక్కునే వాళ్ళు మీకు కొత్త మొబైలే వస్తుంది ఇంకో 4-5 వేలు పెడితే. సో మరి ఆ 4-5 వేలకు మనం రీఫర్బిష్డ్ మొబైల్ కొనుక్కోవడము అంత కరెక్ట్ విషయం కాదు. యాక్చువల్లీ చాలామంది సెకండ్ హ్యాండ్ మొబైల్స్ రీఫర్బిష్డ్ మొబైల్స్లో కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. రీఫర్బిష్డ్ అంటే ఏం లేదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఐఫోన్ కొనుక్కున్నాను అనుకోండి, ఇందులో నాకు ఏదో ఒక లోపం అనిపించింది, నేను కంపెనీకి రిటర్న్ పెట్టేసాను అనుకోండి. వాళ్ళ మొబైల్ని రిటర్న్ తీసుకొని దానిలో ఉండే లోపాలని సరి చేసి మళ్ళీ సేమ్ కొత్త దానిలాగా ప్యాక్ చేసి ఆ మొబైల్ సేల్ చేస్తారన్నట్టు. సో కొన్నిసార్లు దానిలో 6 months వారంటీ అట్లా ఇట్లా వారంటీలు కూడా ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. కాకపోతే
దీనిలో నాకు అంత వాల్యూ ఫర్ మనీ మొబైల్ దొరుకుతాయని చెప్పేసి నాకు అనిపించట్లేదు. అప్పట్లో మనకు ఫ్లిప్కార్ట్ వాళ్ళు కూడా టూ గుడ్ అని చెప్పేసి రీఫర్బిష్డ్ కోసమే ఒక వెబ్సైట్ని వాళ్ళు లాంచ్ చేసేసారు. కాకపోతే అంత ఎక్కువగా నడవలేదు, అందుకోసమే ఆ సైట్నే వాళ్ళు క్లోజ్ చేసేసారు అనుకోండి. అయితే మనకు కొన్నిసార్లు తక్కువ ధరలోనే మంచి ఆండ్రాయిడ్ ఫోన్ దొరుకుతూ ఉంటాయి. సెకండ్ హ్యాండ్ ఫోన్స్లలో చెప్తున్నాను, మంచి ఐఫోన్స్ కూడా దొరుకుతూ ఉంటాయి. అవి ఎలాంటివి అంటే చాలామంది మొబైల్స్ని కొనుక్కొని వెంటనే మారుస్తూ ఉంటారు చూసారా. సో అటువంటి వాళ్ళు సేల్ చేసినప్పుడు మనకు చాలా తక్కువ టైంలో అటువంటి డీల్స్ అనేవి దొరుకుతూ ఉంటాయి. సో నన్ను అడిగితే మాత్రం మీరు ఐఫోన్ని సెకండ్ హ్యాండ్లో కొనుక్కోవచ్చు, కానీ ఆండ్రాయిడ్ ఫోన్ని సెకండ్ హ్యాండ్లో కొనుక్కోకపోవడమే బెస్ట్. ఎందుకంటే దానికి అంత ఎక్కువగా లైఫ్ రాదు, ప్లస్ దాన్ని మళ్ళీ మీరు సేల్ చేద్దామన్నా కూడా మీకు అంత ఎక్కువగా రీసేల్ వాల్యూ రాదు. కాకపోతే ఐఫోన్కి రీసేల్ వాల్యూ ఉంటుంది కాబట్టి ఐఫోన్ 12 తర్వాత ఉండే మోడల్స్ని అయితే మనము కొనుక్కోవచ్చు సెకండ్ హ్యాండ్లో. ఆండ్రాయిడ్ విషయానికి వస్తే మాత్రం వాటి బదులు ఇంకొంచెం డబ్బులు యాడ్ చేసుకొని కొత్త మొబైల్ కొనుక్కోవచ్చు, లేదా మనకు అప్పుడప్పుడు ఆఫర్స్లలో చాలా తక్కువ ధరకి మొబైల్స్ని సేల్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు మనకు ఫ్లిప్కార్ట్లో ఆఫర్స్ వస్తూ ఉంటాయి, అమెజాన్లో గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ అని వస్తూ ఉంటుంది. ఆ టైంలో మనకు 60,000 ఉండే మొబైల్ 50,000కి వస్తూ ఉంటుంది, 45,000కి కూడా వస్తూ ఉంటుంది. అటువంటిప్పుడు మీరు కొనుక్కోండి. అయితే ఇలా ఆఫర్స్ ఉన్నప్పుడే కాకుండా అప్పుడప్పుడు కంపెనీ వాళ్ళు తక్కువ ధరకు వాళ్ళ దగ్గర ఉండే స్టాక్స్ని క్లియర్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాయి. సో అలా క్లియర్ చేసినప్పుడు మీకు తెలియాలనుకోండి, మన టెలిగ్రామ్ ఛానల్ ఉంటుంది, మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయిపోండి. నేను టెలిగ్రామ్ ఛానల్లో ఏ వస్తువు అనేది తక్కువ ధరకు వచ్చినా సరే అక్కడ పోస్ట్ చేస్తూ ఉంటాను. అక్కడ నుంచి మీరు కొనుక్కొని మీ డబ్బులను అయితే సేవ్ చేసుకోవచ్చు. సో అలా నేను కూడా చాలా ప్రోడక్ట్స్ తెప్పించాను, ఒక వెబ్ క్యామ్ తెప్పించాను, బీన్ బ్యాగ్ తెప్పించాను. అంతేకాకుండా ఇంట్లో వాడే హౌస్ హోల్డ్ ఐటమ్స్ ఏవైతే ఉంటాయో, మన ఇంట్లో వాడే టవల్స్ అయినా కానివ్వండి, ఇంకా కిచెన్లో వాడే సామాన్లు అయినా కానివ్వండి, ఇటువంటి చాలా తక్కువ ధరకు అయితే తెప్పిస్తూ ఉంటాను. సో మరి మీరు కూడా ట్రై చేయండి. మరి మొత్తానికి ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియోలో. మరి ఇంకా ఏమైనా పాయింట్ మిస్ చేసి ఉంటే కింద కామెంట్లో రాండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.